సంతృప్తి కలిగిన జీవితంతో మీరున్నారేమో, కానీ ఆయన చక్కని రీతిలో ఆ సంతృప్తిని కొట్టివేసి తృప్తి కలిగిన జీవితాలతో, తృప్తికరమైన చక్కని ఆత్మీయ భోజనముతో ఇక్కడి నుంచి పంపించబోతున్నారు. హల్లెలూయా. ఆత్మీయ ఆహారం ఏంటి అంటే దేవుని మాటలే. ఆమేన్. దేవుని వాక్యమే. చాలామంది ఒక మాట అంటూ ఉంటారు, మీరు మాట్లాడితే కడుపు నిండిపోతుందండి అంటారు. ఈ మాట ఎంతమంది విన్నారు? మీరు మాట్లాడితే కడుపు నిండిపోయింది విన్నారా? ఉన్నారా? విన్నారా ఈ మాట? చాలామంది మాటలు కడుపు నిండిపోయేటట్టుగా ఉంటాయి. అది ఎప్పటి వరకు నిండిపోతాయి అంటే అప్పటి వరకే, అంతేనా? ఆ మాటలు ఏమైపోతాయి అంటే ఈ రోజున మాట్లాడిన వాళ్ళు రేపటి రోజున మరొక మాట వస్తుంది, అసలు నీ మాట వింటుంటే చిరాకు వస్తుందనే మాట వస్తుంది, అంతేనా? అయ్యో అదేంటి, ఇందాకేమో తృప్తి అన్నారు, ఈ మాట వింటే కడుపు నిండిపోయింది అన్నారు, ఇప్పుడంటే చిరాకు వస్తుంది. మనుషులు అంతే, అంతేనా? ఒకసారి ప్రేమగా ఉన్నట్టుంటారు, ఇంకోసారి ఎలా ఉంటారు? ఇరిటేటింగ్ చేస్తూ ఉంటారు, అంతేనా? మనుషులు. కానీ దేవుడు అలా కాదు. ఆయన మాట జీవము గలది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఆయన మాట సత్యమైనది. ఆయన మాట ఎన్నడూ కూడా మరచిపోనిది. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఆయన ఒక్కసారి మాట ఇస్తే ఆ మాటని ఆయన ఖచ్చితంగా ఆయన మాట ఎప్పుడైనా నెరవేరుస్తారు. ఆయన ఎన్నటికీ మర్చిపోరు. ఆయన అలా స్టాండర్డ్ మీదనే ఉంటారు. కానీ మర్చిపోయేది ఎవరమంటే ఏంటండి? మనమే. ఏది మారినా నా మాట మారదు. ఆమెనని చెప్పండి. ఆమె. ఏది మారినా, మనం మారినా ఆయన మాట మారదు. ఏది ఆగినా ఆయన మాట జరగకుండా ఆగదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చెప్దామా? నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. అందరం కలిసి నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. చెప్దామా? ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మర్చిపోనిదయ్యా. చెప్దామా? నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని అందరం పట్టుకొని ప్రార్థన చేద్దాం. దేవుని జీవము గల మాటలు మన జీవితాలలో గొప్ప కార్యం చేయలాగున ప్రార్థన చేద్దాం. ఆమేన్. దేవా మీకు స్తోత్రం. అద్భుతమైన దేవుడవై ఉన్నావు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో చక్కని వాతావరణాన్ని ఇచ్చి, చక్కని సమయాన్ని మాకు ఇచ్చి, మిమ్మల్ని స్తుతించుటకు ఇచ్చిన చక్కని యోగ్యతను బట్టి మీకు స్తోత్రం.
మా మధ్యలో ఉన్నవాడవు నీవయ్యా, మాతో ఉన్నవాడవు నీవు. మీ మాటలు జీవము గలవి, మీ మాటలు సత్యము గలవి, మీ మాటల్లో మార్పు లేదు. మీ మాటలు అయ్యా ఎన్నడూ కూడా మర్చిపోని దేవుడవై ఉన్నావు. నీవు మాతో ఉంటే, నీ మాటలు మాతో ఉంటే మా బ్రతుకులు మార్చబడతాయ్యా. సహాయం చేయండి, కృప చూపించండి, దయ చూపించండి, మీరు మాట్లాడండి, సహాయము చేయండి. అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యము జరిగించట కృప చూపించమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈ సమయంలో గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఆమేన్. మరి దేవుడు అద్భుతమైన రీతిలో ఈ ఉదయకాల సమయంలో మనల్ని నడిపించినై ఉన్నారు. మరి చక్కని రీతిలో మొదటి ఆరాధన పండితాపురంలో దేవుడు అద్భుతంగా జరిగించి, మరి రెండవ ఆరాధన మరి కొత్తగూడెం ప్రాంతంలో దేవుడు జరిగిస్తున్న విధానాన్ని బట్టి కేవలం మన నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో దేవుని మాటలు విందామా? ఆమె జక్కయ్య ఎంతమందికి తెలుసు? జక్కయ్య అదేంటమ్మగారు జక్కయ్య తెలియకపోవడం ఏంటి? అంతేనా ఏంటి? అంతేనా? తెలుసండి, బాగా తెలుసు జక్కయ్య. అంతేనా? ఎంతమందికి ఆదాం తెలుసు? తెలుసమ్మా, తెలుసు. ఎంతమందికి అబ్రహాం తెలుసు? తెలుసు కదా. ఎంతమందికి ఇసాకు తెలుసు? అందరూ తెలుసు. కానీ వారి జీవితాలను ఎప్పుడు కూడా మనం వారి జీవితంలో వారు ఏ విధంగా ప్రభుని వెంబడించారో, వారి జీవితాలను ప్రభుని వెంబడించి ఎలా మార్చుకున్నారో అవి మాత్రం మన జీవితాల్లో ఉండలేకపోతూ ఉన్నాయి. పేరుకు మాత్రం చాలా చక్కగా మరియా అని పెట్టేసుకుంటాం. పేరుకు చాలా చక్కగా ఏమని పెట్టుకుంటామండి? యేసు అని పెట్టుకుంటాం. యేసు అని పెట్టుకున్న వారు చాలా భయంకరంగా ఉంటున్నారు ఈ రోజున కదా. యేసు అని పెట్టుకుంటే సరిపోదు, యేసులో ఉన్న లక్షణాలు నింపబడాలి. ఆమేన్. క్రైస్తవుడు క్రిస్టోఫర్ అని పెట్టుకుంటూ ఉంటారు. లేకపోతే ఇంకా కొన్ని భలే పేర్లు పెట్టుకుంటారండి. పేర్లు మాత్రం చాలా అందంగా ఉంటుంది, మనసు మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. జీవితాలు కఠినమైన జీవితాలుగా ఉంటాయి. హల్లెలూయా. మారాల్సింది పేర్లు కాదు, ఏవి మారాలి? హృదయాలు మార్చబడాలి. ఆ మార్చబడిన హృదయాలు కొరకే దేవుడు చూస్తూ ఉన్న దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఉదయకాల సమయంలో చూడండి, దేవుడు చక్కనైన రీతిలో మనతో మాట్లాడనే ఉన్నారు. జక్కయ్య జీవితంలో నుండి కొన్ని చక్కని పాఠాలను మనం నేర్చుకుందాం. ఆమేన్. జక్కయ్య అనే వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తియే కదా. అయితే చూద్దాం చక్కని రీతిలో లూకా సువార్త 19వ అధ్యాయము జగన్ బ్రదర్ 1 నుంచి మరి 9 వచనాల వరకు చదువుదాం. లూకా సువార్త 19వ అధ్యాయము. మైక్లో చదవండి. చదవండి. ఆయన సంచరించుచు మెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను మారుపేలుగుల ఒకడు యేసు ఎవరని చూడగోరని గాని పొట్టివాడైనందున జనులు గుంపుగుడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండేను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తు చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనేను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళేనని చాలా సనుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా
నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే జక్కయ్య గారి గురించి మనం చదువుతూ ఉన్నాం కదా. జక్కయ్య తన జీవితంలో చూడండి, ఇక్కడ యేసు ప్రభువారు సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు అని రాయబడి ఉంది ఇక్కడ. హల్లెలూయా. అతను ఏం చేస్తాడంటే, సుంకపు గుత్తాదారుడును ధనవంతుడైన జక్కయ్య. హల్లెలూయా. అంటే ఈయన ట్యాక్స్ కలెక్టర్ అని అర్థం అన్నమాట. పన్నులు సేకరిస్తారు కదా, దాంట్లో ఈయన చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. అంటే ఏ దానిలోనైనా, ఏ విషయంలోనైనా ప్రజల సొమ్ములను మంచిగా ఎట్లయినా చేసి మొత్తానికి ట్యాక్స్ కలెక్టర్ అనే పేరుతో అన్ని దోచేసుకొని చక్కగా ధనవంతుడిగా మారిపోయిన ఒక వ్యక్తి అన్నమాట. ఎవరు? జక్కయ్య అనే వ్యక్తి. అయితే చూడండి, ఎరుకో పట్టణములో ప్రభువారు ప్రవేశించినప్పుడు ఈ జక్కయ్య అనే వ్యక్తి చూడండి 3వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు ఎవరు అని చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనాలు గుంపులు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. ఈయన పొట్టివాడనమాట. జక్కయ్య ఎలాంటివాడు? చాలా పొట్టివారు. అయితే యేసు ప్రభుని చూడటానికి చాలామంది ప్రజలు వస్తారు కదా. ప్రభువారు ఎక్కడుంటే అక్కడ గుంపులుగా ప్రజలు, కొన్ని సందర్భాల్లో అసలు వాకిట కూడా స్థలము లేనంత జనాలతో ఆయన ఉన్న పరిస్థితులు మనం కొన్ని చోట్ల చూసాం. అలాగనే యేసయ్య ఎక్కడికి వెళ్తే, యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు ఉన్నారనమాట. అయితే ఆ టైంలో యేసు ప్రభువారు వచ్చిన వార్త మరి అందరికీ తెలిసినప్పుడు దాంట్లో జక్కయ్య గారు కూడా ఉన్నారు. అయితే జక్కయ్య పొట్టివాడు కదా, పొట్టివాళ్ళు ఎలా చూడగలుగుతారు? చాలామంది ఉన్నారు. కానీ ఆయనకు ఒక ఆశ ఉంది. హల్లెలూయా. ఏంటి అంటే, యేసు ప్రభు వారిని చూడాలనే ఆశ. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ రోజున ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. 19వ అధ్యాయంలో 3వ వచనంలో జక్కయ్యకున్న మొదటి ఆశ ఏంటంటే యేసుని చూడాలనే ఆశ. చూడండి, యేసు ఎవరో అని చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. ఆయనకు మాత్రం ఆశ ఉంది. ఏంటంటే యేసయ్యని చూడాలనే ఆశ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కింద వచనాల్లో మనం చూస్తే, అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కను. హల్లెలూయా. అయితే ఈయన పొట్టివాడు కాబట్టి ముందుగానే దేవుడు వస్తున్న ఏమంటారు, సపోజ్ ఒక సంద్ అనుకోండి, ఒక త్రోవ అనుకోండి, వస్తున్నాడని ముందు తెలిసిపోతుంది కదా. ఆ టైంలో ఈయన ముందుగానే కంటే ముందుగానే పరిగెత్తి ఎక్కడున్నారంటే మేడి చెట్టు పైకి ఎక్కాడంట. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆయనకి ఎంత ఆశ అండి. ఎవరిని చూడడానికి చెప్పండి? ఈయన మంచి చీఫ్ ట్యాక్స్ మంచిగా కలెక్షన్ చేసేవాడే కదా, మంచి ధనవంతుడు, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. మంచి అంటే అక్కడున్న బాధ్యతలో మంచి ప్రాధాన్యత కలిగిన బాధ్యత అన్నమాట. ఎట్లా అంటే ఎవరినైనా ఏదైనా దోచేసుకొని అడ్డదారులు దొక్కైనా జేబులు నింపుకునే వ్యక్తిగా ఉన్నాడు కదా. కానీ ఈయనలో మాత్రం ఒక ఆశ ఏంటంటే యేసయ్యని చూడాలని ఆశ. ఆ త్రోవలో యేసయ్య వస్తున్నాడని తెలుసుకొని ముందుగానే, దేవుని కంటే ముందుగానే పరుగెత్తుకుంటా వెళ్ళి ఏంటండి మేడి చెట్టు ఎక్కారంట. ఎక్కి ఎవరి కొరకు ఆతృతగా చూస్తున్నాడు? యేసయ్య కొరకు. గట్టిగా చప్పట్లు కొడదామా? 6వ వచనంలో 3వ వచనంలో ఆశను మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనానికి రాగానే చూడండి, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఒక్క నిమిషం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి
కనులెత్తి చూచి కంటిన్యూషన్. మేడు చెట్టు ఎక్కేశాడు. ఎక్కిన తర్వాత ఏం జరిగిందంటే యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా చూడండి, ఆయన ఆశపడ్డాడు. దేవుని కంటే ముందుగానే వెళ్ళి పొట్టివాడైనందున మేడు చెట్టు ఎక్కారు. అయితే ఇది ఎవరు గ్రహించారు? యేసు ప్రభువారు గ్రహించారు. ఆయన మనసులో ఉన్న ఆశను ఎవరు చూశారంటే దేవుడు చూసి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అందుకని చూడండి, అంతమంది ప్రజలలో ప్రభు ఎవరిని పిలిచారు? జక్కయ్యని మాత్రమే పిలిచారు. ఆయన ప్రజలలో లేరు. ఆయన ఎక్కడున్నారు? మేడు చెట్టు పైన ఉన్నారు. అర్థమవుతుందా? నీవు ఎక్కడున్నా నీ ఆశ ఎలాంటిదో దేవుడు గ్రహిస్తే నువ్వెక్కడున్నా నిన్ను పట్టేసుకుంటాడు దేవుడు. అంతే. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అదే జక్కయ్య జీవితంలో జరిగింది. జక్కయ్య ప్రజలలో లేడు, కానీ జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు. ఆ చెట్టు మీద ఉన్న జక్కయ్య తనలో ఉన్న ఆశను చూచిన దేవుడు, తన హృదయంలో ఉన్న ఆశను చూసిన దేవుడు జక్కయ్య అని పిలిచాడంట. గట్టిగా చప్పట్లు కొడదామా? చాలామంది అంటున్నారు పేర్లు పెట్టి. ఎక్కడ పిలిచాడు దేవుడు? ఇక్కడే పిలిచాడు. ఎక్కడ పిలిచాడు? జక్కయ్య వచ్చి నా పేరు జక్కయ్య అనలే. ప్రజలందరూ వచ్చి ఇంకో పలానా జక్కయ్య అక్కడున్నాడు అని చెప్పలేదు. ఆయనకున్న ఆశను బట్టి ఆత్మలో దేవుడు అన్నీ తెలుసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య, చెట్టు మీద ఉన్న జక్కని పిలుస్తున్నారు. ఏమని పిలుస్తున్నారు? చదవండి బ్రదర్ మరొకసారి. కన్నులెత్తి. అరే, మన కన్నులు పైకి వెళ్తాయా? నార్మల్గా ప్రజలు చుట్టూ ఉంటే ప్రజలు చుట్టే ఉంటాయి, కానీ దేవుని కన్నులు ఎక్కడ పడ్డాయి? జక్కయ్య ఎక్కడున్నారు? చెట్టు ఎక్కడ ఉంటుంది? ఏం క్వశ్చన్స్ అమ్మగారు అంటే అలానే అర్థం చేసుకోండి. కన్నులు ఎత్తి చూచి. అర్థమవుతుందా? ఏంటండి? కన్నులెత్తి చూచి. కన్నులెత్తి చూడడం అంటే ఇలా కాదు, ఇలా పైకి చూడడం కదా. యేసు ప్రభు వారు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశపడ్డాడు ప్రభుని కలుసుకోవాలని. అంతేనా? ప్రభుని చూడాలని ఆశపడ్డారు. రెండవది ఆయన ఏంటి అంటే ప్రభుని చేర్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. జక్కయ్య, నేను నీ ఇంట వలసిన సమయం వచ్చింది, వచ్చేయి అనగానే దిగేసేయి ప్రభుని చేర్చుకున్నాడు. అంటే ప్రభుని కలుసుకున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు సమస్తాన్ని చూస్తున్న దేవుడై ఉన్నారండి. ఆమేన్. నువ్వు పాపివైనా, పాపాత్ముడివైనా, నువ్వు పనికిరాని వ్యక్తివైనా, నువ్వు భయంకరమైన వాటికి బానిస అయిపోయిన వ్యక్తివైనా, నీకు కనుక ప్రభుని కలుసుకోవాలనే ఆశ ఉంటే దేవుడు నీ కొరకు ఏదైనా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దోపుడు సొమ్మును దోచుకున్న వ్యక్తియే జక్కయ్య. అర్థమవుతుందా? దౌర్జన్యంగా చాలా వ్యక్తుల దగ్గర, ప్రజల దగ్గర దోచుకున్న వ్యక్తే, కానీ ప్రభుని చూడాలనే ఆశ పెట్టుకున్నాడు. ఆ మేడి చెట్టు పరిగెత్తుకుంటూ ఎక్కాడో అది దేవుడు గ్రహించారు. అందుకనే ఆయన ఎలాంటి వ్యక్తి అయినా అలాంటి వ్యక్తుల కొరకే కదా దేవుడు వచ్చింది. అవునా కదా? మోసపూరితమైన మనసేమో, మోసం చేశాడేమో, అనేకులకు ద్రోహం చేశాడేమో, కానీ ఆయన మనసును దేవుడు చూశారు. అలాంటి వారి కొరకే దేవుడు వచ్చారు. ఆమేన్. అలాంటి మనసులు కలిగిన మన కొరకే దేవుడు వచ్చారు. హల్లెలూయా. ఎందుకంటే మనల్ని రక్షించడము కొరకు. హల్లెలూయా. పాపపు జీవితంలో ఉన్న మనల్ని ఆయన ఆ పాపముల నుండి విడిపించడము కొరకే యేసు ప్రభు వారు వచ్చారండి. ఆమేన్. అందుకనే
ఆ జక్కయ్యలో ఉన్న ఆశను దేవుడు గ్రహించి కన్నులు పైకెత్తి జక్కయ్య అని పేరు పెట్టి పిలిచి షాక్ అయిపోయి ఉంటాడు అనుకుంటా కదా, అవునా కదా? షాక్ అవుతారా లేదా? నేనున్నాను ఇక్కడ, పలానా ఎవరో సిస్టర్ కొత్తగా వచ్చారు, ఆమె పేరుని పిలిస్తే ఆమె షాక్గా అవుతుంది, అవునా కదా? అవునా? ఎస్, అంతే అండి. జక్కయ్య కూడా షాక్ అయిపోయి ఉంటాడు. అరే బాబోయ్, నేను ప్రజలలో లేను, నేను పోయి చెట్టు పైన ఉన్నాను, ఇక్కడ కూర్చుంటే ఈయనేంటి నా పేరు పిలిచారు జక్కయ్య అని కదా. ఆయన పొట్టివాడే, ప్రజల్లో లేడు, అందుకని ఆ చెట్టుకి ఆశగా చూస్తున్నాడు దేవుణ్ణి. అందుకే దేవుడు జక్కయ్యని చూశాడు. హల్లెలూయా. జక్కయ్య కన్నులు దేవుని పైన చూడడం ప్రారంభిస్తే దేవుని కన్నులు జక్కయ్యని చూడడం ప్రారంభించాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతమందికి అర్థమవుతూ ఉంది? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, మనం ఎప్పుడు ప్రభుని చూడడం ప్రారంభిస్తామో ప్రభు కన్నులు కూడా మనని చూడడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. జక్కయ్యలో జరిగింది కూడా ఇదే. జక్కయ్య ముందుగా ఆశపడ్డాడు చూడాలని, తిరిగి దేవుని చేర్చుకున్నాడు. రా, సమయం వచ్చింది, నీ ఇంట నుండే సమయం వచ్చింది అనగానే జర్రమని దిగి వచ్చేసాడు. అంతే, ఆలస్యం చేయకుండా ప్రభుని కలుసుకున్నాడంట. చివరిగా చూద్దాం ఇంకా ఏం జరిగిందో చూడండి బ్రదర్. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. సంతోషముతో ఎలా? సంతోషముతో ఆయనను చేర్చుకుని. ఎవరిని చేర్చుకున్నారు? యేసయ్యని చేర్చుకునేను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళేనని చాలా సనుగుకొనిరి. అంటే అర్థమవుతుందా? చాలా మంది ప్రజలు అది చూచిన వారు, అక్కడ ఉన్నవారు యేసయ్య ఆ మాటను జక్కయ్యతో మాట్లాడి, జక్కయ్య దిగిరా, నీ ఇంటికి నేను వస్తున్నాను, నీ సమయం వచ్చింది అనగానే ఆయన వచ్చి ప్రభుని చేర్చుకున్న సమయాన్న ఆ చుట్టుపక్కన ఉన్నవారు ఉన్నారే, ఏంటినా ఏమైంది ఈయనకి? ఈ పాపము కలిగిన వ్యక్తిని చేర్చుకున్నాడేంటి? అర్థమవుతుందా? అందుకనే చూడండి, చక్కగా పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కొనిరి. ఈ పాపము చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఉంటా అంటున్నాడేంటి యేసు ప్రభు? పక్కన వారు సనుక్కున్నారంట. మాట్లాడుకుంటారా లేదా? అరే, ఈ మనుషునితో ఉండడం ఏంటి, వారింట్లో ఉండడం ఏంటి? ఈయన పాపము చేసే వ్యక్తి, అన్యాయంగా ప్రతి ఒక్కరి దగ్గర పన్నులు తీసుకునే మనిషి, పాపాత్ముడు, అనేకులకు ద్రోహం చేశాడు, అనేకులకు అన్యాయం చేశాడు. ఈ మనుషుని దగ్గరికి ఈయన వెళ్ళడం ఏంటి, అక్కడ ఉండడం ఏంటి అని చాలా సనుక్కున్నారంట. కానీ దేవుడు జక్కయ్యలో ఉన్న ఆశను చూశాడు. కానీ అర్థమవుతుందా? జక్కయ్యలో ఉన్న పాపాన్ని దేవుడు పట్టించుకోలేదు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైనా మన ఇంట్లో బీపీ, షుగర్, థైరాయిడ్, లేకపోతే ఇంకేదైనా ఆస్తమా, ఇంకా కొన్ని బలహీనతలు ఉంటాయి కదా. కొన్ని స్కిన్ ఎలర్జీస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సొంత అమ్మ, సొంత నాన్నకో, ఇంట్లో ఉన్న వారికో, ఎవరికో ఉందనుకోండి, మనుషులను చూస్తామా, వ్యాధులను చూస్తామా? చెప్పండి. నరేన్ అర్థమవుతుందా? మనుషులను చూస్తామా, వ్యాధులను చూస్తామా? మనుషులు కావాలా, మనుషులకున్న వ్యాధులను చూస్తామా? చెప్పాలి మీరు. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? మనిషిని చూస్తామా, మనిషికున్న వ్యాధులను చూస్తామా? వ్యాధులను చూస్తారా? మనుషులను చూస్తాం. వ్యాధులను చూస్తే వాళ్ళతో మనం ఉండం కదా, అవునా కదా? కొంతమంది వ్యాధులను చూసేటోళ్ళు కూడా ఉన్నారు.
ఆ వ్యాధులు చూసిన వాళ్ళు కఠినాత్ములు. ఎంత కఠినాలు అంటే వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు, అవునా? కానీ దేవుడు నువ్వు ఎలాంటి వ్యక్తివైనా నీ కొరకు ఆయన దిగివచ్చే దేవుడు. హల్లెలూయా. జక్కయిలో ఉన్న ఆశను చూశాడు, కానీ జక్కయిలో ఉన్న పాపం, మనుషులు పాపాన్ని చూశారు. అర్థమవుతుందా? మనుషులు ఏం చూశారు? అరే ఈయన పాపము కలిగిన వ్యక్తి, అనేకుల దగ్గర నుంచి అనవసరంగా డబ్బును అదంతా కూడా తీసుకునే వ్యక్తి, ఈయన ట్యాక్స్ కలెక్టర్, ఎందుకు ఈయనతో అవసరమా యేసు ప్రభు వారు వాళ్ళ ఇంట్లో ఉండడము అని సనుక్కున్నారు. వాళ్ళు ఆయన జక్కయ్యకున్న పాపాన్ని చూశారు, కానీ యేసయ్య జక్కయ్యకున్న ఆశను చూశారు. హల్లెలూయా. ఆ ఆశను బట్టి ఆ మనిషిని రక్షించడానికి, తన కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏంటండి దేవుడు జక్కయ్య జీవితంలో కార్యం చేయడానికి వారి ఇంటికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేస్తున్న వారింటికి మనం వెళ్ళాం కదా, కానీ యేసయ్య అక్కడికి వెళ్ళి తన గొప్ప కార్యాన్ని చేసి ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషులను చూస్తాము, మనుషులో ఉన్న వ్యాధులను మనం లక్ష్య పెట్టం కదా, అవునా కదా? కొద్దిమంది మనుషులకున్న వ్యాధులను బట్టి వారిని విడిచిపెట్టేవారు ఎంతోమంది, కానీ యేసయ్య అలా కాదండి. నిన్ను ఎన్నటికీ ఏ విషయంలో వదిలిపెట్టరు. ఒక్కసారి గనక నీలో ఆశ రేగిందా, నువ్వు ఆశ కలిగి ప్రభుని చూడడానికి నువ్వు మొదలు పెట్టావా, ఇదిగో ఆయన నేత్రాలు నీ పైన పడి నిన్ను అద్భుతమైన రీతిలో నడిపిస్తాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, యేసు ప్రభు మరి వారింటికి వచ్చినప్పుడు చూద్దాం ఏం జరిగిందో. కింద వచనాలు చూద్దాం. జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. జక్కయ్య, ఇదిగో నేను ఇంటిన బస చేయడానికి వస్తున్నాననే మాట ఈయన తెలుసుకున్న తర్వాత, యేసుని కలుసుకున్న తర్వాత జక్కయ్య అంటున్న మాట, ప్రభా నేను ఎవరి దగ్గరనైనా అన్యాయంగా డబ్బు తీసుకుంటే వారికి నేను 4 మరలా చెల్లింతును. హల్లెలూయా. ఆయనలో పశ్చాత్తాప ప్రారంభించబడింది. హల్లెలూయా. నేను ఇంత మోసగాన్ని, నేను ఇంత పాపము చేసిన వాడిని, అనేకుల దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకున్న వ్యక్తిని ఆయన దేవుడు నన్ను క్షమించారనే పశ్చాత్తాపం కలిగిందండి. గట్టిగా చప్పట్లు కొడదామా? చూడండి, ప్రభు గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. ఆయనకు అర్థమైపోయింది, అరే నేను ఆ చెట్టు మీద ఉంటే ఆశగా ప్రభుని చూడడానికి వస్తే, నేను అక్కడ ఉన్న విషయం ప్రభుని తెలుసుకొని ఆయన నేరుగా నన్ను పిలిచి నా ఇంటికి వస్తానని చెప్పాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు అని గ్రహింపు జక్కయ్యకుంది. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు అని గ్రహింపు ఉంది, నేను పాపము చేసిన వ్యక్తిని అని కూడా గ్రహింపు ఉంది. అర్థమవుతుందా? అందుకే ఈ మాట జక్కయ్య దేవునితో చెప్పడం ప్రారంభించాడండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెంటనే, అయ్యా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా డబ్బు తీసుకుంటే వారికి 4 చెల్లించేస్తానయ్యా, నా డబ్బంతా ఏంటి అక్కడ చక్కని మాట రాసి ఉంది చూడండి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని నీ యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభుతో చెప్తున్నాడు. ధనవంతుడు ఎలా ధనవంతుడయ్యాడంటే, పాపము చేసి అన్యాయంగా దొంగలించి అన్యాయంగా తీసుకొని ధనవంతుడయ్యాడు. అయితే ప్రభు ఇంటికి వస్తాననే మాట తెలియచేసినప్పుడు ఈయన పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. ఆ వేదన హృదయంలో నుంచి వచ్చేసింది అంతే. ప్రభు ఆత్మ కార్యం అంటే ఇలానే ఉంటుంది. ప్రభు గొప్ప కార్యం అంటే ఇలాగనే ఉంటుంది. ఆమేన్. ఆయన నిలబడితే చాలు, అంతే. ఆయన నిలబడితే చాలు.
కుటుంబాలలో కార్యము. ఆయన ఉంటే చాలు జీవితాల్లో కార్యము. ఆమేన్. ఆయన ఎక్కడైతే ఎవరితో అయితే మాట్లాడతారో అక్కడ ప్రభు కార్యాలు జరిగించబడతాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే జక్కయ్య ముందుగానే ప్రభు ఒక్క మాట మాట్లాడలేదు, జస్ట్ మీ ఇంటికి వస్తున్నా అన్నారు అంతే. వెంటనే ఆయన హృదయంలో కార్యం జరిగిపోయిందండి. దేవుడే నా ఇంటికి వస్తున్నాడంటే నేను ఎంతటి వాడను. ఆయన చేసినవన్నీ ఒప్పేసుకుంటున్నాడు. దేవుని వాక్యం కూడా సెలవిచ్చింది కదా, బీదలకు మనం ధనవంతులుగా అంటే మనకున్నది బీదలకు ఇచ్చే హృదయం కావాలి కదా, బీదలను ఇచ్చే హృదయం, విధవరాలను ఆదుకునే వారిమిగా కదా, ఇలా అనేకమైన విషయాలను కూడా ఆయనే చెప్తున్నారు. నాకున్న సగము ఎవరికి ఇస్తా? నా ఆస్తిలో సగం ఎవరికి ఇస్తా? బీదలకి ఇస్తానయ్యా. ప్రభు ఏం మాట్లాడలే, ఏం జక్కయ్యా ఏంటి ఏం చేస్తున్నావు అని అడగలే. అడిగారా? జక్కయ్య ఇంకా నీ జీవితం మారదా అని అడగలే. ఏంటి జక్కయ్య ఎవరి దగ్గర అన్యాయంగా సొమ్ము లాక్కున్నావు అని అడగలే. ఇంత ధనవంతుడు ఎలా అయ్యావు జక్కయ్య అన్నాడా? ఒక్క మాట మాట్లాడలే. అక్కడున్న జక్కయ్యని చూసి జక్కయ్య నీ ఇంటిన బస చేయడానికి వస్తున్నాను అన్నాడు అంతే. ఆయనకు అర్థమైపోయింది స్టోరీ అంతా. ఏంటో తెలుసా, నేను ఇంత పాపపు ఆలోచన కలిగిన వ్యక్తినైనా పరిశుద్ధుడైన దేవుడు నా ఇంటికి వస్తున్నాడంటే ముందుగా నాలో ఉన్నవన్నీ తీసేసుకోవాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? నాలో ఉన్నవన్నీ తీసేసుకోవాలి. నాలో ఎలాంటి జీవితం ఉందో ఆ జీవితాన్ని ప్రభుకి నేనే ముందు చెప్పేయాలి. ప్రభు అడగలే, జక్కయ్య అని పేరు పెట్టి పిలిచారంతే. జరగవలసినవన్నీ వెనకాల జరుపుకుంటూ వచ్చాయి అంతే. హల్లెలూయా. ఆయనే ఒప్పుకున్నాడు, దేవా నా ఆస్తిలో సగం ఇచ్చేస్తానయ్యా. ఎలా హృదయం కదిలించబడితే ఆ మాట చెప్పాలి? అన్యాయంగా డబ్బు సంపాదించి ధనవంతుడయ్యాడు, చక్కటి హోదా ఉంది, అన్నీ ఉన్నాయి, అసలు ఎందుకు ఒప్పుకోవాలి? అర్థమవుతుందా? అంత కష్టపడి ధనవంతుడైతే అమ్మో ఆ ఆస్తిలో సగం ఇచ్చేస్తే ఊరుకుంటుందా మనసు? కానీ ఆ పశ్చాత్తాపము కలిగిన హృదయము ఎలా ప్రారంభించబడిందంటే జక్కయ్యాని దేవుడు జక్కయ్య వైపు చూశాడు కనుక. మనుషులు పాపాత్ముల వైపు చూడరు కదా, కానీ యేసయ్య పాపాత్ముల కొరకే ఆయన వచ్చారు. ఎందుకంటే పాపాత్ములను రక్షించడము కొరకు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ జక్కయ్యలో ఆ కార్యము జరిగింది. ఆమేన్. ఆయన చెప్పేస్తాడు, సగం ఇచ్చేస్తానయ్యా. నేను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే నేను తీసుకున్నానో వారికి 1 వంతు కాదు, 2 కాదు, 3 కాదు, 4 వంతులుగా వెనక్కి ఇచ్చేస్తా. నేను 1 వంతుగా తీసుకున్నానేమో, కానీ ఎలా ఇస్తా? 4 వంతులుగా ఇస్తా. అర్థమవుతుందా? అమ్మో 4 వంతులు ఇవ్వాలంటే ఆయన ఎంత సంపాదించుంటాడు, అర్థమవుతుందా? కానీ ఆ హృదయం ఉందే అద్భుతం అండి. అది ఎందుకు కలిగింది అంటే ఆ పశ్చాత్తాపం కలిగిన హృదయం యేసయ్య జక్కయ్య దగ్గర ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. తన ఇంటిలోనికి వచ్చారు కాబట్టి, తన జీవితంలోనికి వచ్చారు కాబట్టి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? జక్కయ్య కనులు యేసయ్యని చూడడానికి ఆశపడ్డాయి. అది తెలుసుకున్న యేసయ్య జక్కయ్యని చూడడం ప్రారంభించారు. హల్లెలూయా. ఆయన ఉన్నారంతే గొప్ప కార్యం జరిగింది. గట్టిగా చప్పట్లు కొడదామా? అదండి దేవుని కార్యం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవని బ్రదర్, కింద వచనాలు. అందుకు యేసు ఒక నిమిషం. ఆయన అంటున్నాడు, అన్యాయంగా దేన్నైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. కింద వచనంలో ఈయన చెప్పిన తర్వాత యేసయ్య ఏమంటున్నారో తెలుసా? 9వ వచనం చదవండి.
అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. చాలు ఎవరిస్తున్నారు ఈ సాక్ష్యం? ఎవరిస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? ఎంతమందికి అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? మీకు అర్థం కావట్లే. అట్టిపండుని వలిచి చక్కగా ఇలా తినాలి, ఇలా అని మొత్తం క్లియర్గా చెప్తున్నాం. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. దీంట్లో ఎంత మాధుర్యం ఉంది. ఎప్పుడు జక్కయ్య పొట్టివాడు, ఆ జక్కయ్యని దేవుడు పిలిచారు, ఇది ఒకటే తెలుసు. కానీ అక్కడ దేవుని కార్యం ఎలా జరిగిందో మనము తెలుసుకోలేకపోతున్నాం. దాన్ని మన జీవితాలలోనికి అప్లై చేసుకోలేకపోతున్నాం. అవునా? ఎన్నోసార్లు దేవుడు పిలిచారు, ఎన్నోసార్లు దేవుడు హెచ్చరించారు, ఎన్నో పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఆయన మాటలతో ఉజ్జీవంలోనికి నడిపిస్తే మనలో ఏ కార్యము లేదు. నిష్ప్రయోజనాలుగా మన జీవితాలు ఉంటూ ఉన్నాయి. నిష్ప్రయోజనం కలిగిన జీవితాలు, ఎందుకు పనికిరాని జీవితం. పనికిరాని జీవితాన్ని పనికొచ్చేలాగా చేయడానికే దేవుడు వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. పనికిరాని జీవితాలను పనికొచ్చేలాగా చేయడానికే యేసు ప్రభు వారు వచ్చారు. హల్లెలూయా. పాపాత్ముల కొరకే ప్రభు వచ్చారు. అందుకని జక్కయ్య ప్రభు మాట విన్న తర్వాత పశ్చాత్తాపం పడడం ప్రారంభించాడు. వెంటనే ప్రభువు సాక్ష్యం ఇస్తున్నాడు జక్కయ్య గురించి. ఏమని అంటే, అందుకు యేసు జక్కయ్య ఈ మాట చెప్పిన తర్వాత 400 ఇచ్చేస్తానయ్యా, బీదలకు సగం ఇచ్చేస్తానయ్యా, ముందుగానే ఒప్పేసుకుంటున్నాడు. అందుకనే యేసయ్య ఏమంటున్నారంటే, యేసు అంటున్నారు, ఇతడును అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. ఈ సాక్ష్యం కావాలి. హల్లెలూయా. ఇది సాక్ష్యమా కాదా? ఎంతమంది అవునంటారు కాదంటారు? అందరూ జక్కయ్యనే చూస్తున్నాడు, ఆ పాపము చేసి జక్కయ్యనే చూస్తున్నారు. కానీ యేసయ్య మాత్రం జక్కయ్యలో ఉన్న ఆశను చూసిన దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఒక్క మాటతో జక్కయ్య నేను నీ ఇంటికి వచ్చి బస చేస్తాననే మాట ఆయన హృదయాన్నే కదల్చి వేసింది. ఆమేన్. అందుకనే ప్రభు ఏమడక ముందే అన్నీ ఒప్పేసుకున్నాడు. ఇదిగో ప్రభు జక్కయ్య చెప్పిన దాన్ని బట్టి ప్రభువు ఇస్తున్న సాక్ష్యం, నీవు కూడా ఎవరు చెప్పండి? అబ్రహాం కుమారుడివే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కింద వచనంలో ఆ కంటిన్యూషన్లో ఆ కామ తర్వాత చూద్దాం నెక్స్ట్ ఏం రాయబడింది. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పుడు ఒక సండే స్కూల్ సాంగ్ ఉంది, ఏంటో తెలుసా? యేసు ఉన్న ఇంట సంతోషమే, యేసు ఉన్న ఇంట సంతోషమే, యేసు ఉన్న ఇంట సంతోషమే, సంతోషమే. నేను చిన్నప్పుడు ఈ పాటను ఎంతమంది నేర్చుకున్నారు తెలుసు? ఈ పాట అందరికి తెలుసు. డీజీఎస్ దినకరన్ గారు వాళ్ళ మనవరాలతో ఈ పాటను పాడించారు. యేసు ఉన్న ఇంట సంతోషమే, యేసు ఉన్న ఇంట సమాధానమే, యేసు ఉన్న ఇంట లేమి అనేది లేదంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఉన్న ఇంట జగడం ఉండదు. యేసయ్య ఉన్న ఇంట జక్కయ్య ఇంటిన పాపమున్నది. జక్కయ్య చేసేదే పాపము. అన్యాయంగా అనేకుల దగ్గర నుంచి సొమ్ము లాక్కున్న వ్యక్తి, ధనము తీసుకున్న వ్యక్తి గొప్ప ధనవంతుడయ్యాడు. ఈ యేసయ్య రాగానే ఏమైందో తెలుసా? యేసయ్య ఉన్న ఇంట పాపానికి చోటు లేదు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఉంటే పాపి మారిపోతాడంతే. ఆమేన్. యేసయ్య ఉంటే రక్షణ లేని వారికి రక్షణ. గట్టిగా చప్పట్లు కొడదామా? అందుకనే దేవుడు అంటున్న మాట, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు
యేసు చేత రక్షించబడాలనే ఆశను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. హల్లెలూయా. దేవుడు ఊరికే అన్నారా ఈ మాట? ఎందుకన్నారు? జక్కయ్యకున్న ఆశను బట్టి. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. ఎంతమందితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు? ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మన ఇంట ఉంటే, మన జీవితంలో ఉంటే, ఏ విషయంలోనైనా ఏ పొరపాట్ల నుంచైనా మనం విడిపించబడతాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు మీకు అర్థమవుతుందా? దేవుడు ఇలా నడుచుకుంటా, దేవునితో పాటు కొద్దిమంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలతో యేసు ప్రభువారు ఆ దారిలో నడుచుకుంటూ వస్తున్నారు. ఇలా వస్తున్నారు. అయితే ముందుగానే జక్కయ్య ఏం చేశారు? ఎలా ఈ దారిలోనే వస్తున్నారు కదా, అమ్మ బాబా ఈ జనంలో నేను అసలే పొట్టివాడిని, నేను ఎలా అయినా ప్రభుని చూడాలి, ఎలా అయినా ప్రభుని చూడాలనేసి అసలు ఈయన వ్యక్తిత్వం, మనస్తత్వం అంతా ఒకరి దగ్గర నుంచి తీసుకొని, ఒకరి దగ్గర నుంచి లాక్కొని సంపాదించి ధనవంతుడయ్యాడు. ఓకే, కానీ ఆయనకున్న ఆశ చూసారే ఏంటి? యేసయ్యని చూడాలి, అంతే. అందుకని ఈ దారిలో వస్తుంటేనే ముందుగానే యేసయ్య కంటే ముందు వెళ్ళిపోయాడంట. అంతే. హల్లెలూయా. వెళ్ళిపోయి అక్కడ ఒక మేడి చెట్టు ఉంటే అక్కడ ఎక్కి యేసయ్యని చూసేస్తున్నాడంట అంతమంది ప్రజలలో. మీకు అర్థమవుతుందా? అక్కడ ఉన్నవారు జక్కయ్య ఇక్కడ ఉన్నాడు అని ఎవరు చెప్పలే. లేకపోతే జక్కయ్య యేసయ్యా నేను ఇక్కడ ఉన్నానయ్యా అని చెప్పలే. అర్థమవుతుందా? ఆయన ఆశ పెట్టుకొని చూస్తున్నాడంతే. యేసయ్య వెళ్తూ ఉన్నారు. వెళ్తున్న సమయంలో దేవుడు అద్భుతమైన దేవుడు అండి. మనుషుల హృదయాలను ఎరిగే దేవుడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. మనుషుల రహస్యమైన ఆలోచనలను ఎరిగే దేవుడు ఆయన. ఆమేన్. మనుషులు మనల్ని పై రూపంలోనే చూస్తూ ఉంటారు, కానీ మన అంతరంగంలో ఉన్న ప్రతిది కూడా ప్రభుకి తెలుసు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఆశతో ఉన్న జక్కయ్యని దేవుడు ఎలా చూడగలిగారు చెప్పండి? అసలు ఆయన చూపులు పక్కకు ఉండాలి, పక్కన్న జనం పైన ఉండాలి, లేదా ఈ గ్యాప్లో ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, కింద ఉన్నారుగా, అంటే ఇది స్టేజ్, ఆల్టర్ కొద్దిగా హైట్లో ఉంది కాబట్టి నా చూపు కొద్దిగా కిందకి పడింది. అర్థమవుతుందా? కానీ సమానంగా యేసయ్య వెళ్తున్నప్పుడు యేసయ్య చుట్టూ జనాలుంటే ఆయన కళ్ళు ఎలా ఉండాలి? సమానంగా ఈ సరౌండింగ్స్ మధ్యలోనే, లేదా ముందు వెనకాల పక్కన ఉండాలి. కానీ చూడండి, ఆ వాక్యంలో రాయబడి ఉంది, యేసయ్య వెళ్తున్నప్పుడు ఆయన కన్నులు పైకెత్తి, ఎక్కడికెత్తారు? పైకి. ఎందుకో తెలుసా? ఆశ పెట్టుకున్నాడు జక్కయ్య, అది దేవుడు గ్రహించారు ఆత్మలో. హల్లెలూయా. అందుకనే తన కన్నులు పైకెత్తి, ఓ జక్కయ్య, ఏంటి చెప్పండి, జక్కయ్య దిగిరా. బాబోయ్, జక్కయ్య షాక్ అయి ఉంటాడు అనుకుంటా, అంతేనా? వామ్మో, ఈయన మామూలోడు కాదు. నేనేదో చూద్దాం అనుకున్నా, ఈయన ఏంటి నేరుగా నన్నే పిలిచేశారు, అంతేనా? నేరుగా నన్ను పిలిచారు, రా నీ ఇంటికి వస్తున్నాను అన్నప్పుడు ఆ మాట విన్న చుట్టుపక్కన వారు సనుక్కున్నారంట. ఈ పాపము కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళడం ఏంటి, అక్కడ బస చేయడం ఏంటి? కానీ యేసయ్య జక్కయ్యలో ఉన్న ఆశను మాత్రమే చూశారు, తన పాపాన్ని పట్టించుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రభువు అక్కడ నిలుచున్నాడు తన ఇంటిన. జక్కయ్యే దేవుడు అడక్క ముందే తన పాపాన్ని మొత్తం ఒప్పేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అది దేవుడు అంటే. హల్లెలూయా. దేవుడు ఏం అడగలే, జక్కయ్య ఏంటి, ఏం చేస్తున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు, ఎవరి దగ్గర లాక్కున్నావు అడగట్లే. నిలిచున్నాడంతే. జక్కయ్య అని పిలిచాడు, ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య మొత్తం లిస్ట్ అవుట్, మొత్తం ఆయనే లిస్ట్ అవుట్ చేశాడు. అందుకనే దేవుడు అంటున్నారు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, సాక్ష్యం ఇస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన హృదయంలో ఆ పశ్చాత్తాపము కలిగినది కాబట్టే దేవుడు అంటున్నారు, నేడు నీ ఇంటికి
రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. మనుషులు జక్కయ్య చేసిన పాపాన్ని చూశారు, కానీ యేసయ్య మాత్రం ఆయన ఆశను చూశారు. ఆయన ఆశను చూసిన దేవుడు ఆయన ఇంట నిలబడ్డాడంతే, ఆయన ఇంట కూర్చున్నాడంతే, ఆయన ఇంట ఉన్నాడంతే ప్రభు కార్యము జరగడం ప్రారంభించబడింది. హల్లెలూయా. ఆ పశ్చాత్తాపము మన జీవితాల్లో కూడా రావాలి. హల్లెలూయా. ఎంతమంది ప్రభు వైపు చూస్తున్నారు? చేతులెత్తి చూపించండి. ప్రభు వైపు చూసేవారు. చాలామంది ప్రభుని చూడడం కంటే ధనాన్ని చూసేవారు ఎక్కువ మంది ఉన్నారు. చూడండి, జక్కయ్యకి అంత ధనం ఉంది కదా, జక్కయ్య ఆ టైంలో ధనం వైపు చూడలేదు, ఆయనకున్న అధికారం వైపు చూడలేదు. ఆయన చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, అర్థమవుతుందా? ఆయన చాలా చక్కని ప్రాముఖ్యమైన ప్రాధాన్యమైన వ్యక్తి ఈ పన్నుల సేకరణలో. చీఫ్ ఏంటండి? చీఫ్ అంటే అర్థం ఏంటి? అందరికంటే ప్రధానం, ప్రాముఖ్యమైన వ్యక్తి, అందరికంటే మంచి హోదా. కానీ ఆ సమయంలో యేసయ్యని మాత్రమే జక్కయ్య చూశారు. ధనాన్ని చూడలేదు, హోదాని చూడలేదు, అధికారం అంటే కూడా హోదానే కదా, ఎస్, దేన్ని చూడలేదు కదా. ఈ రోజున జక్కయ్య కన్నులు, జక్కయ్య ఆశ ప్రభు పైన పెట్టుకున్నాడు. దాని ద్వారా ప్రభువు కన్నులు కూడా జక్కయ్య మీద పడడం ప్రారంభించబడ్డాయి. అక్కడ దేవుని కార్యం జరిగించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఎంతమంది దేవుని వైపు చూస్తూ ఉన్నారు? ఓయ్, చేతులు ఎత్తడం ఈజీ కాదు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? జక్కయ్య పశ్చాత్తాపడ్డ తర్వాత, దేవా సగం బీదలకి ఇచ్చేస్తాను, అడగక ముందే చెప్పాడు, సగం బీదలకి ఇచ్చేస్తాను. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఎవరి దగ్గరైనా సొమ్ము తీసుకుంటే, ధనం దోచుకుంటే నేను 4 వంతులు ఇచ్చేస్తానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్నదానికి దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు. నీవు కూడా అబ్రహాము కుమారుడివే. చేతులెత్తడం కాదు, దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని సాక్ష్యం ఇవ్వాలి? మీరు కూడా అబ్రహాము కుమారులే. ఆమేన్. ఎందుకు సాక్ష్యం ఇచ్చారంటే అక్కడ ఆయన పశ్చాత్తాపము పడ్డారు కాబట్టి, ఆయన పాపాన్ని విడిచిపెట్టాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ ఉదయకాల సమయంలో మరి మనము కూడా జక్కయ్యలాగా ఆశ పెట్టుకోవాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి చూచుటకు ఆశ పెట్టుకోవాలి. జక్కయ్య మొదటిగా చేసిన పని. రెండవదిగా దేవుణ్ణి చేర్చుకోవాలని ఆశపడ్డాడు. ఆమేన్. మూడవదిగా ఆయన చేసినవన్నీ ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాలుగవది, ఆయన చేసిన అంటే ఆయన ఆశను బట్టి ప్రభు అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఐదవది, ఆయనకున్న ఆశను బట్టి తన కుటుంబాన్ని దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. యేసు చేత ఆ కుటుంబము రక్షణలోనికి నడిపించబడింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాము. అందుకని చూడండి, జీవితాల్లో కుటుంబాలలో ఈ యేసయ్య ఉన్నప్పుడే ప్రతి సమస్యకి విడుదల. ఆమేన్. యేసయ్య ఉన్నప్పుడే. ఎంతమంది ఇంట్లో యేసయ్య ఉన్నారు? చేతులు చూపించండి. మళ్ళీ చెప్తున్నాను, యేసయ్య ఉన్న ఇంట్లో సంతోషం, యేసయ్య ఉన్న ఇంటిలో పాపము నుంచి విడుదల, యేసయ్య ఉన్న ఇంట్లో సమాధానం, యేసయ్య ఉన్న కుటుంబాలలో నెమ్మది, ఐక్యత, యేసయ్య ఉన్న ఇంట్లో జగడము ఉండదు. అట్లెట్లా అమ్మగారు ఉంటుంది? ఉన్న సర్దుకునే మనస్తత్వం ఉంటుంది చూడండి, ప్రేమించే మనస్తత్వం, క్షమించే మనస్తత్వాలు కావాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు చేతులు చూపించండి. ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అర్థమవుతుందా? యేసయ్య ఉన్న ఇంటిలో
ఏ కొరత ఉండదు. ఆమేన్. సమాధానం, సంతోషం, నెమ్మదిని మనం చూడగలుగుతాం. అందుకనే పాపముతో నింపబడ్డ జక్కయ్య రక్షణలోనికి నడిపించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేనిపైన ఆశ పెట్టుకుంటున్నాం? అది మన జీవితాలకు దేవుడు ఈ రోజున వేస్తున్న ప్రశ్న. దేనిపైన ఆశ పెట్టుకుంటున్నాం? దేని వైపు చూస్తూ ఉన్నాం? దేవుని వైపు చూస్తున్నామా లేదా లోకము వైపు చూస్తున్నామా? దేవుని వైపు చూస్తున్నామా లేదా శరీర ఆశల వైపు చూస్తూ ఉన్నామా? దేవుని వైపు చూస్తున్నామా ఉద్యోగాల వైపు, ధనము వైపు, ధనాపేక్ష? చాలామంది ఆదివారం మందిరాలకు రారు. ఒకసారి ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా రాలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఏదో ఆరోగ్యం బాగాలేకనో, లేకపోతే ఏదో భయంకరమైన ఏదో సిచ్యువేషన్ ఉంది, రాలేదు అనడానికి కాదు. ఇంట్లోనే ఉంటారు కదా, యేసయ్యని చూడరు, మందిరాలకు రారు, సంఘ సహవాసంలో ఉండరు, ప్రభు బల్లాలో ఉండరు. ఇంకా చాలా చాలా ఇంట్లో చాలామంది ఎలా ఉంటారంటే ఏంటి, ఆదివారం రాగానే ఎంజాయ్మెంట్కి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చేవారు. దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాలు అంటే ఏమంటారు తెలుగులో, సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. సుఖము వైపే, లగ్జరియస్ లైఫ్ వైపే చూస్తూ ఉండేవారు. దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే మన జీవితాల్లో ఎప్పుడు మార్పు రాదు. ఇక్కడ మార్పును మనం చూడగలిగాం. ఎందుకు అంటే జక్కయ్య ఆశ పెట్టుకున్నాడు. ఆ ఆశను చూచిన దేవుడు జక్కయ్య ఇంట ఉన్నాడు. ఆ ఇంటన ఉన్న జక్కయ్య ఆ దేవుడు ఆ ఇంటిన ఉన్న తర్వాత జక్కయ్యలో మార్పును దేవుడు చూడగలిగాడు. హల్లెలూయా. మనం అందుకనే ఈరోజున జక్కయ్య జీవితంలో మార్పును మనం చూడగలుగుతున్నాం. అంతేనా? దేవుడు అక్కడ ఉన్న తర్వాత వెంటనే ఆ కార్యాన్ని మనం చూసి ఉన్నాం. మన జీవితాల్లో కూడా ఆ కార్యం జరగాలంటే మనము కూడా ప్రభు వైపు ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. ప్రభు వైపు ఆశ పెట్టుకోవాలి కదా. భర్త ఊరికే చెప్తూ ఉంటాడు, అమ్మా నాతో పాటు మందిరానికి రా, నాతో పాటు మందిరానికి రా, నాతో పాటు మందిరానికి రా. వస్తానులే. ఎప్పుడొస్తావు చెప్పు, ఎప్పుడొస్తారు? రెండో వారం వస్తాను, వెళ్ళిపో అంటాడు. మళ్ళీ నెక్స్ట్ వారం వస్తుంది, అమ్మా దా వెళ్దాం. లేదు ఏంటి, ఈ రెండో వారం కదా, మాటిస్తున్నా గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా మూడో వారం రాకపోతే నన్ను అడుగు. అంతేనా? సరే, ఈయన వచ్చేస్తాడు. మళ్ళీ మూడో వారం వస్తుంది, అమ్మా వెళ్దాం. లేదు నెక్స్ట్ వారం. అంతేనా? ఇక కొద్దిమంది డైరెక్ట్గా నెక్స్ట్ నెల వస్తానులే కదా. ఆత్మీయులు చెప్తుంటారు, బ్రదర్ రండి, ఏమైంది రండి. లేదు నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది. వేరే వాటిపైన ఆశ పెట్టుకొని జీవిస్తున్న వారు ఎంతోమంది. జక్కయ్య ప్రభు వైపు ఆశగా చూశాడు, అంతే. హల్లెలూయా. ఆ చూపును చూసిన దేవుడు తన జీవిత చరిత్రనే మార్చివేశాడు. హల్లెలూయా. మన జీవితాలలో మార్పు ఎందుకు కలగట్లంటే ప్రభుని చూడలేకపోతూ ఉన్నాం, ప్రభుకి మన జీవితాలను అర్పించలేకపోతూ ఉన్నాం, సమయం ఇవ్వలేకపోతూ ఉన్నాం. అంతేనా? ప్రభుకి ఎంతమంది వ్యక్తిగత సమయాన్ని ఇస్తూ ఉన్నారు చెప్పండి? ప్రభు వైపు ఎంతమంది చూస్తున్నారు? వ్యక్తిగత సమయం ఇచ్చేవారు. వ్యక్తిగత సమయం, చేతులు చూపించండి. వ్యక్తిగత, అర్థమవుతుందా? వ్యక్తిగత సమయం కొద్దిమంది ఇస్తారు. వ్యక్తిగత సమయం లేవగానే ఇస్తారు, ప్రభా లేచనయ్యా తోడుగా ఉండు, ఆమేన్. మళ్ళీ ఇస్తారు తినేటప్పుడు, అవునా? మళ్ళీ నైట్ ఇస్తారు, మళ్ళీ తినేటప్పుడు, అవునా? ఆమేన్. ఇది సమయం కాదు. నువ్వు ప్రభుని చూడకపోతే ప్రభు కార్యం జీవితంలో ఎలా జరిగించబడుతుంది? అవునా కాదా? జక్కయ్య చూచాడు, అందుకనే ప్రభు కన్నులు కూడా జక్కయ్య మీద పడ్డాయి. ఎక్కడ ఉన్నాడు జక్కయ్య అంటే ప్రభు పక్కన లేడు, జక్కయ్య ప్రభు వెనకాల లేడు, జక్కయ్య ప్రభు ముందు లేడు, జక్కయ్య ప్రభు కుడివైపు లేడు, జక్కయ్య ఆయనతో పాటు ప్రయాణం చేయట్లేదు. అర్థమవుతుందా? ప్రభుతో చాలామంది ఉన్నారు, ప్రభు నార్మల్గా వస్తున్నారు. యేసు ప్రభు వారు వస్తున్న సమయంలో జక్కయ్య ఎక్కడున్నాడు? ప్రభు కుడివైపు లేడు, ప్రభు ఎడం వైపు లేడు. జక్కయ్య
ప్రభు వెనకాల లేడు జక్కయ్య, ప్రభు ముందర లేరు జక్కయ్య. ప్రభు వెళ్తున్న సమయంలో జక్కయ్య ప్రభుని ఆపలేదు. కానీ జక్కయ్య ప్రభు కంటే ముందుగా పరిగెత్తుకొని ప్రభు ఆ త్రోవలో వస్తున్నాడని పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ చెట్టు పైన ఎక్కి ప్రభుని చూస్తూ ఉన్నాడు ఈ పొట్టివాడైన జక్కయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్పలేదు ఇదిగో పలానా జక్కయ్య, పొట్టివాడైన జక్కయ్య చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ ఎక్కడున్నాడు, చెట్టు మీద ఉన్నాడని చెప్పలే. లేదా జక్కయ్య అక్కడి నుంచి ప్రభా నేను ఇక్కడ ఉన్నాను నన్ను చూడు అనలే. అర్థమవుతుందా? ప్రభువు వెళ్తున్న సమయంలో ప్రభు కన్నులు పైకెత్తి జక్కని చూసి జక్కయ్య దా ఏంటి దిగిరా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఆయనకున్న ఆశను బట్టి ఆయన కన్నులు ప్రభుని చూడాలనే ఆశ జక్కయ్యలో ఉంది. కాబట్టి ప్రభు వెళ్తున్న సమయంలో ప్రభు కన్నులు కూడా ఆశ పెట్టుకున్న జక్కయ్య వైపు చూసి ఉన్నాయి. అందుకనే జక్కయ్యని పేరు పెట్టి పిలిచారు. ఆమేన్. నీ ఆశ దేవుడు కాకుండా నీ ఆశ వేరేదైతే ప్రభు కార్యము ఎన్నటికీ జరగదు. చాలామంది అంటుంటారు నా జీవితంలో ఎందుకు ఇలానే జరుగుతుంది, నా జీవితం ఏంటి ఇలాగనే ఉంది, నా జీవితం ఏంటి ఇంకా ఏ విషయంలో దేంట్లో కూడా మార్పు లేదంటే అసలు నువ్వు ప్రభుని చూస్తేనే కదా ప్రభు నిన్ను చూడడానికి. అర్థమవుతుందా? ప్రభు చూస్తున్న కన్నులు అవి వేరేలాగా ఉంటాయి. ప్రభుకి ప్రాధాన్యత ఇస్తాయి, ప్రభుకి సమయం ఇస్తుంది. ప్రభు ఏ విషయంలో ఏ పరిస్థితులైనా ప్రభువు పైనే ఆధారపడే జీవితాలుగా ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చూడడం ప్రారంభించు ఆశ పెట్టుకొని, ప్రభువు కూడా నిన్ను చూడడం ప్రారంభించి ఆయన చూస్తూనే ఉండే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన మన జీవితంలో మనల్ని చూచి మన జీవితంలో కార్యము చేసే దేవుడు. ఆమేన్. పాపముతో నింపబడ్డ జక్కయ్య జీవితాన్ని పేరు పెట్టి పిలిస్తే ఆయన చరిత్ర మార్చబడింది. అవునా? అవునా? అంటే దేవుడి కార్యం అలా ఉంటుంది. దేవుడు కూడా మన ఇంట్లో ఉంటే, మన జీవితాల్లో ఉంటే మన జీవితాలు కూడా మార్చబడతాయి. పరిస్థితులు మార్చబడట్లేదంటే కుటుంబాలలో జీవితంలో దేవుడు లేడు అని అర్థము. ఆదివారం రాగానే వేరే 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 చోట్ల బాప్తీసాలు తీసుకొని చాలామంది వేరే వేరే చోట్ల ప్రభు బల్లాలో పాలు పంచుకునే వాళ్ళు వేరే 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 చోట్ల తిరుగుతూ ఉన్నారు. ప్రభుకు నువ్వు ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తావు? అవునా? నీ కన్నులు ప్రభుని కాకుండా ప్రభు నీకు ఏదైతే ఇచ్చారో దాన్ని చూడకుండా నీవు వేరే వైపు నీ కళ్ళను తిప్పుకుంటే ప్రభు కన్నులు నీ పైన ఉండవు, ప్రభు కార్యాలు జరగవు. అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? చాలామంది ఎలా అనుకుంటారు తెలుసా? వాక్యం వింటున్నట్టే ఉంటారు, నేనంత పర్ఫెక్ట్, నాకు కాదులే ఈ వాక్యం కదా. ఎవ్వరు పర్ఫెక్ట్ కాదండి. ప్రతి విషయంలో ప్రతి దాంట్లో మనకి మనం అప్లై చేసుకొని ఏ చిన్న విషయంలో పొరపాటున్నా ఆ పొరపాట్లను దేవుని చేతులకు అప్పగించాలి. హల్లెలూయా. నీకు ప్రభుకి మధ్యలో ఆ పొరపాట్లు ఉంటాయి చూడండి, ఆ పొరపాట్ల వల్ల నీవు చేసే ప్రార్థన ప్రభుకి చేరుకోదు. హల్లెలూయా. నీకున్న పరిస్థితులు, నీకున్న సమస్యలు అలా నీతోనే ఉంటాయి, ప్రభుకి చేర్చబడవు. హల్లెలూయా. ఆ పొరపాట్లను తీసి పక్కకు పెట్టు. జక్కయ్య తనకున్న పొరపాట్లు ఆయన అంటున్నాడు, నా ఆస్తిలో సగం ఇచ్చేస్తానయ్యా బీదలకి. అడగకముందే చెప్తున్నాడు. అలాగే నేను అనవసరంగా ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకున్నానో ఇదిగో వారికి నేను 4 వంతులుగా ఇచ్చేస్తా. అది జక్కయ్య అన్నాడు కాబట్టే జక్కయ్యని అబ్రహాము కుమారుడే అంటూ నీ ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది జక్కయ్య. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య ఒప్పుకున్నాడు కాబట్టే, ఆ తప్పులను పక్కకు పెట్టాడు కాబట్టే ఏం చేశాడు దేవుడు ఏం చేశారండి? పాపము నుంచి రక్షణ జీవితంలోనికి జక్కయ్యని దేవుడు నడిపించారు. హల్లెలూయా,
ఆయన వచ్చిందే దాని కొరకు, ఆ కార్యం కొరకే, అది జక్కయ్య జీవితంలో జరగడం కొరకే ప్రభు వచ్చారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఆశ పెట్టుకొని చూడు ప్రభు వైపుకు. ప్రభు నీ జీవితంలో ఎలాంటి కార్యం చేస్తారో. నాకు కాదులే, నన్ను కాదులే, లేకపోతే ఇంకా చాలే, ఇంకా సమయం ఉందిలే అనుకోవడానికి వీళ్ళది. సమయం పోతే మళ్ళీ రానే రాదు. హల్లెలూయా, హల్లెలూయా.